పెద్దలు కడియం శ్రీహరి గారు, వరంగల్ మేయర్ గారు, అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు, కలెక్టర్ గారు, అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ దేవాదుల ప్రాజెక్టు ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో శ్రీకారం చుట్టడం జరిగింది. జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఆనాడు వరంగల్ జిల్లా, ఈనాడు ఉమ్మడి వరంగల్ జిల్లాకి గోదావరి నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నది ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతకుముందు ఉన్న ప్రభుత్వం 2001లో శ్రీకారం చుట్టినా దాన్ని కార్యరూపంలోకి దాల్చలేకపోయారు. 2004లో జలయజ్ఞంలో భాగంగా పెద్ద ఎత్తున సుమారు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 1లో 1,04,000 ఎకరాలకు, ఫేజ్ 2లో 1,50,000 ఎకరాలకు, ఫేజ్ 3లో 3.5 లక్షల ఎకరాలను టార్గెట్ పెట్టుకొని శ్రీకారం చుట్టి యుద్ధ ప్రాతిపదిక మీద దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఫేజ్ 1 వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది. వారు మరణించిన తర్వాత వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఫేజ్ 2 కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఫేజ్ 3 కార్యక్రమాన్ని కూడా వడివడిగా కంప్లీట్ చేయాలి అన్న తరుణంలో రాష్ట్ర విభజన జరిగి, విభజన తర్వాత వచ్చిన 10 సంవత్సరాలు పరిపాలించిన ఏ ప్రభుత్వం అయితే ఉందో ఈ దేవాదుల ప్రాజెక్టుని టోటల్గా నిర్లక్ష్యానికి గురైంది. ఆనాడు 2006-07 యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఏఐబిపి స్కీమ్లో చేర్చిన ఘనత ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వానిది. మళ్ళీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫేజ్ 3ని కూడా మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే పూర్తి చేయబోతున్నాం. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క కార్యదీక్షత ఎలా ఉంటుందో ఈనాడు మీరు స్పష్టంగా చూడాలి. గడిచిన 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం కేవలం కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ జేబులు నిండుతాయని, కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ చెలాపలకాలు అక్కడ వస్తాయని తాపత్రయమే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాకి కానీ, అటు పాత నల్లగొండ జిల్లాలోని ఈనాడు సూర్యాపేట జిల్లాకి కానీ, ఇటు కరీంనగర్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాకి కానీ ఆయకట్టు వస్తుంది అనే సోయి లేకుండా కొద్ది డబ్బుతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు అనే కార్యక్రమం ఆలోచన లేని కారణంగా ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తిగా ఆనాటి ప్రభుత్వ ఘన కార్యాల వల్లనే ఇది నిర్లక్ష్యానికి గురైంది. ఈనాడు ప్రతి 2 నెలలకు ఒక్కసారి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ చేస్తూ, ఆ రివ్యూలో భాగంగానే ఇందాక పెద్దలు చెప్పినట్లు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అనుకున్న ఆయకట్టు కంటే రైతులు ఎక్కువ సాగులోకి తేవటం వలన ఈరోజు రెండో క్రాప్కి రైతులకి నీరు ఇబ్బంది జరుగుతుంది అని తలంచి రాత్రి పగలు అధికారులని ఉరుకులు పెట్టించి, ఏజెన్సీని ఉరుకులు పెట్టించి ఎట్టి పరిస్థితిలో ఈ దేవాదుల 3వ స్టేజికి సంబంధించిన 3 పంపులు ఉన్నాయి. ఈచ్ పంపు సుమారు 800 క్యూసెక్కులు. ఈ 800 క్యూసెక్కులతో ఒక లిఫ్ట్ని కనుక ఆపరేట్ చేసినట్లయితే ఏదైతే సుమారు 65 నుంచి 70 వేల ఆయకట్టు ఈనాడు ప్రమాదంలో ఉందో ఆ ప్రమాదం నుంచి సురక్షంగా సాగుకి రైతన్నకి ఇబ్బంది జరగకుండా దానికి నీళ్ళు ఇవ్వచ్చు అని ఈ యుద్ధ ప్రాతిపదిక మీద ఒక పక్కన బడ్జెట్ సమావేశాలు ఉన్నా. ఇందాక పెద్దలు చెప్పినట్టు బడ్జెట్ సమావేశాల కంటే కూడా రైతన్నల శ్రేయస్సే ముఖ్యం ఈ ప్రభుత్వానికని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు నన్ను కూడా ఎంటబెట్టుకొని ఎంత పొద్దుపోయినా అది రాత్రి 12 కానీ 1 గంట కానీ 2 కానీ ఒక్కరోజు లాస్ అయినా రైతన్నలకు నష్టం జరుగుతుందని తలంచి ఎంత పొద్దుపోయినా ఈరోజు దీన్ని ఓపెన్ చేయాలనే పట్టుదలతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఏది ఏమైనా ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన, ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన రహితం వలన, ఆనాటి ప్రభుత్వము కేవలం కమిషన్లకి కకృతి పడి
ఈ దేవాతుల ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ఉంటే 2004 నుంచి 2014లో ఏ పని అయితే ఆనాడుకు 10 సంవత్సరాలలో ఇందిరమ్మ ప్రభుత్వంలో పని జరిగిందో 2014 నుంచి 2023 చివరి వరకు ఆ 10 సంవత్సరాల్లో టోటల్గా ఈ ప్రాజెక్టుకి నిర్లక్ష్యం